అందరికీ నమస్కారం అండి. నేను మీ క్లాసికల్ ఎక్స్ప్రెషన్ డాక్టర్ ఎస్ ఉషా కిరణ్ యూట్యూబ్ ఛానల్ నుంచి మీతో మాట్లాడడానికి మళ్ళీ వచ్చాను. ఇవాళ ఒక అంశం గురించి మనము మాట్లాడుకుందాం. అదేంటంటే మరి జనరల్గా మనము విద్యార్థి దశలోనూ లేదా ఇంకా ఏదైనా మనం సాధించాలనుకుంటున్నప్పుడునో కొన్ని 2-3 పదాలు వింటూ ఉంటాం. ఏంటంటే మోటివేట్ అయ్యామని, ఇన్స్పైర్ అయ్యామని ఇట్లా వింటూ ఉంటాం. మరి నేను ఇవాళ చెప్పదలుచుకునేది అసలు ఆ మోటివేషన్ అనేది ఎలా ఉంటుందంటే తాత్కాలికమైనటువంటి ఉత్సాహం అన్నమాట. అంటే ఏంటంటే తాత్కాలికమైనది. అది అంటే ఏంటి, ఇప్పుడు ఇవాళ నేను ఒక గేమ్ విన్ అవుదాం అనుకుంటున్నాను, దానివల్ల నాకు ఏదైనా ఒక ఉపయోగం ఉంది, ఎవరో ఒకరి ద్వారా అది మోటివేషన్. అలాగే చుట్టుపక్కల ఒక సంఘటన, ఆ సంఘటన చూసి మోటివేట్ అవ్వచ్చు. అట్లాగే ఏదైనా ఒక మంచి ఒక లిమిటెడ్గా టైం అన్నమాట. అంటే ఒక రేపు జరగబోయేటువంటి ఒక ఎగ్జామ్లో నేను బాగా సాధించాలి, ఆ సాధించడానికి మనకి ఇచ్చేటువంటి మనము పొందేటువంటిది మోటివేషన్ అవుతుంది. అంటే ఇది ఎలా అంటే ఉత్సాహం కలిగించటం. ఇప్పుడు చిన్నపిల్లలు ఏదైనా బాగా చేస్తేనో వాళ్ళకి క్లాప్స్ కొట్టి వాళ్ళకి ఏదైనా గిఫ్ట్ ఇస్తూ ఉంటాం కదా. అట్లాగా తాత్కాలికమైనటువంటి మనం ఆ లక్ష్యాన్ని పొందడానికి తాత్కాలికమైనటువంటి ఉపశమనమే మోటివేషన్. అది ఎలా అన్నా పొందొచ్చు, చుట్టుపక్కల పరిసరాల నుంచి పొందొచ్చు, వ్యక్తులు పొందొచ్చు, మన సొంత వాళ్ళ ద్వారా మనం పొందొచ్చు, మన వాళ్ళల్లోనే మంచి పై స్థాయికి ఎదిగిన వాళ్ళని చూసి కూడా మనం కూడా అలాగే చేయాలని తాత్కాలికంగా ఒక గోల్ పెట్టుకుంటూ మనము మోటివేషన్ పొందొచ్చు. మరి ఇన్స్పిరేషన్ అంటే ఏంటి? మోటివేషన్ తాత్కాలికమైన చెప్పాలి, ఇది పర్మనెంట్ చేంజ్. అంటే ఒక వ్యక్తిని చూసి మనం వాళ్ళ లైఫ్ స్టైల్ కరెక్షన్ వాళ్ళు చేసుకుంటూ వాళ్ళు ఏ విధంగా ఎదిగారో అది మనము చూసుకుంటూ ప్రతిదీ దానికి సంబంధించిన అన్నీ మనము అలాగే ఒక సంఘటన అవ్వచ్చు, అలాగే ఏదైనా ఒకటి పర్టికులర్ ఒక విషయం, ఆ ఒక విషయము వ్యక్తో పరిసరాలో సంఘటన ఏదైనప్పటికీ వాట్ ఎవర్ ఇట్ మే బి, దాన్ని చూసి మనము మనలో చేంజ్ అంతర్లీనంగా మనలో చేంజ్ పెట్టుకుంటూ మనం కూడా వాళ్ళలాగా చాలా మనం తయారవ్వాలి. ఉదాహరణకి ఓకే, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డాన్స్ అనగానే అందరూ మూవీస్లో అయితే కనుక మెగాస్టార్ అంటారు. ఆయన డాన్సెస్ బట్టి, ఫైట్స్ బట్టి, ఆయన యాక్షన్ బట్టి ఆయన అందరికీ కూడా ఇంత వాళ్ళ దగ్గర నుంచి అంత వాళ్ళ దాకా మరి మెగాస్టార్ అయ్యారు. అంటే ఏంటంటే ఇప్పుడు ఆయనలో మనకి నచ్చే అంశం ఏమిటి, ఏ విషయంలో ఆయన తన యొక్క ఆ స్థాయిని పెంచుకోగలిగారు, అది ఇన్స్పైరేషన్గా మనం ఇన్స్పైరబుల్గా మనం ఉంటూ ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు. జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తున్నానండి. అలాగా ఇంకా అబ్దుల్ కలాం గారు మరి ఆయన చెప్తూ ఉంటారు, కళలను కనడం కాదు, ఆ కళలను సాకారం చేసుకోవడంలోనే మన యొక్క నిజమైనటువంటి ఆ కమిట్మెంట్ ఉంటుందని చెప్తారు ఆయన. అది ఇన్స్పిరేషనే. మరి అంత పెద్ద వ్యక్తులు వాళ్ళందరూ ఇన్స్పైరబుల్. వివేకానందుడు ఇన్స్పిరేషన్ పర్సన్. ఇట్లా మరి ఇన్స్పిరేషన్ అంటే ఇన్స్పైర్ అవ్వాలంటే ఏం చేయాలి, వాళ్ళని మనము గమనిస్తూ ఉండాలి. అంటే గమనించడం అంటే వాళ్ళ చరిత్రలు మనకు తెలిసి ఉండాలి. అలాగా వాళ్ళల్లో ఏది మనకి నచ్చిన అంశమో అది మనలోంచి మనము కరెక్ట్ చేసుకుంటూ రావాలి. అప్పుడు మనం బాగా ఇన్స్పైర్ అయ్యి మనం కూడా మంచి ఇది అంటే మంచి భవిష్యత్తుకి పునాది వేసుకోవడానికి మనకి చాలా హెల్ప్ అవుతుంది ఇన్స్పిరేషన్ అనేది. సో ఫ్రెండ్స్, మరి మోటివేషన్ అనేది చెప్పాను, తాత్కాలికంగా ఒక టైం బౌండ్, ఒక చిన్న గోలు అట్లా. అలాగే ఇన్స్పిరేషన్ అంటే ఇంకా మనలోనే చేంజ్ ఉండాలి, మనం ఏ విధంగా ఉండాలి అంటే ఎట్లాగా మనలో పరివర్తన రావాలి, అది మన లైఫ్ లాంగ్ ఉండాలి. అప్పుడే అంతే కదా. మరి ఇన్స్పిరేషన్గా తీసుకున్నామంటే అర్థం ఏమిటి, మనం ఆ గైడెన్స్లో మనం ముందుకు వెళ్ళాలి, మనది మార్చుకుంటూ. సో థ్యాంక్ యూ ఈ సెషన్ని మీరు వాచ్ చేసినందుకు. మళ్ళీ చెప్తున్నాను, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. మీరందరూ కూడా ఇలాగే నన్ను ఎంకరేజ్ చేస్తూ నెక్స్ట్ ఫర్దర్ సెషన్స్లో నాకు తెలిసినది మీతో పంచుకోవడానికి అవకాశం ఇస్తారని థ్యాంక్ యూ.